హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. ఆల్రెడీ మనం 7th క్లాస్ సంబంధించినటువంటి హిస్టరీ చెప్పుకుంటున్నామండి. హిస్టరీలో 7th చాప్టర్ అనేది కంప్లీట్ చేసాం. ఇక మనం 8th చాప్టర్ చూస్తే డివోషనల్ పాత్ టు డివైన్ పాత్, అంటే ఈ యొక్క భక్తి మార్గం నుంచి డివైన్ అంటే ఏంటి అంటే పరిపూర్ణంగా మనం ఈ యొక్క దేవుళ్ళు కలిసిపోవటం కావచ్చు, లేకపోతే ఈ యొక్క భక్తి మార్గంలోకి మారటం అనమాట. సో మనం కరెక్ట్గా చెప్పాలంటే భక్తి ఉద్యమం గురించి చెప్పే యొక్క లెసన్ అనమాట ఇది. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఈ యొక్క ఏదైతే క్రీస్తు పూర్వం నుంచి మొన్నటి వరకు మనకు 17th 18th సెంచరీ వరకు కూడా మొత్తం పరిస్థితులన్నీ చెప్పుకున్నాం. ఇలా పరిణామక్రమం అనేది ఎలా జరిగింది, రాజ్యాలు అనేవి ఏర్పడినాయి, అలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నామంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క సామాజికపరమైనటువంటి ఈ యొక్క భేదభావాలు అనేవి పెరిగిపోయినాయి. డిఫరెన్సెస్ అనమాట, సోషల్ డిఫరెన్సెస్ అనేవి పెరిగిపోయినాయి. సో దానివల్ల ఏంటి అంటే ఈ యొక్క దేవుడిని ఆరాధించే విషయంలో కూడా ఈ యొక్క అంటే హయ్యర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ సొసైటీస్ అనే ఈ యొక్క వైవిధ్యాలు అనేవి ఏర్పడినాయి అనమాట. సో దానికి వ్యతిరేకంగా తయారైందే ఈ యొక్క భక్తి మూమెంట్ అంటాం అనమాట. సో మనం జనరల్గా ఏంటంటే రిచువల్స్ కావచ్చు, అంటే మనం ఏమైనా కానీ ప్రార్థన చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అనమాట, దేవ కార్యక్రమాలు ఉంటాయి, మనం రిచువల్స్ అంటాం. ఇప్పుడు మనం అంటే చనిపోయినప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ వీటన్నిటి కూడా మనం రిచువల్స్ అంటాం అనమాట. తర్వాత పూజించడం కావచ్చు, లేకపోతే సింగింగ్, భజన, ఇవన్నీ కీర్తన అన్నీ కూడా మనం ఇంకా చూస్తే ఏంటంటే ఈ యొక్క ఒక రకమైనటువంటి యొక్క దేవుణ్ణి ఆరాధించే విధానం అనమాట. దాంతోపాటు దేవుణ్ణి ప్రశాంతంగా సైలెంట్గా కూర్చొని ఆరాధించే విధానం కూడా ఉందన్నమాట. సో దానికి అంటే అలాంటి వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకునే వాటిలో ఏంటంటే భక్తి ఉద్యమం అంటే సూఫీ మూమెంట్ అనమాట. అంటే హిందూ మతానికి సంబంధించింది అయితేనేమో భక్తి ఉద్యమం అవుతుంది. సూఫీ అంటేనేమో పూర్తిగా ఈ యొక్క ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మూమెంట్ని మనం సూఫీ మూమెంట్ అంటారనమాట. సో ఇప్పుడు మనకు ఏంటి అంటే ఈ యొక్క ఐడియా ఆఫ్ సుప్రీం గాడ్, అంటే ఎవరైతే ఈ యొక్క అనంత విశ్వంలో ఏకీకృతమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో, సుప్రీం గాడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని పూజించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఏవైతే ఈ యొక్క కింగ్డమ్స్ కావచ్చు ఇవన్నీ రకరకాలుగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క గాడ్ అనే దాని గురించినటువంటి ఈ యొక్క భేదభావాలు కూడా ఏర్పడినాయి అనమాట. సో ఇప్పుడు అందరూ కూడా రకరకాల దేవుళ్ళని దేవతలను పూజించడం అనేది మొదలుపెట్టారనమాట. అంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ రాజులు లేనప్పుడు ఎవరికి సపరేట్గా దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క రాజులన్నీ వీళ్ళందరూ పుట్టిన తర్వాత, అంటే ఈ యొక్క అన్ని పుట్టుకొచ్చిన తర్వాత, రాజ్యాలన్నీ పుట్టుకొచ్చిన తర్వాత ఒక యూనిఫైడ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. మనం ఆల్రెడీ చూసాం, కొన్ని యాగాలు చేయటం అనేది బ్రాహ్మణుల చేత, రాజుల చేత చేయించడం అనేది మనం చూసాం. తర్వాత ఈ యొక్క యాగాలు అనేవి మితిమీరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ మతం అనేది కొన్ని నోబుల్ కుటుంబాలకి, ఫ్యామిలీస్కి, లేకపోతే రాజులకి మాత్రమే అయిపోయింది అనమాట. హై క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే మిగిలిపోయినాయి అనమాట. సో అలాంటి సమయంలో ఏంటంటే ఆ యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ బౌద్ధ జైన మతాలనే పుట్టుకొచ్చినాయి అనమాట. మనం ఆల్రెడీ ఈ బౌద్ధ జైన మతాల గురించి మనం చదివాం. సో ఈ యొక్క బౌద్ధ జైన మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క సోషల్ డిఫరెన్సెస్ని ఏవైతే ఉన్నాయో వాటి వ్యతిరేకంగా ఇవి పోరాడినాయి. తర్వాత వీళ్ళు ఏదైతే మనకు రీబర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క సైకిల్ని బ్రేక్ చేసినమాట, అంటే జనన మరణాల పుట్టుక ఏదైతే ఉందో ఆ యొక్క సైకిల్ గురించి వీళ్ళు ఏం చెప్పలేదన్నమాట. తర్వాత ఇంకా భగవద్గీతలో చెప్పినటువంటి అంటే దేవుడు అనేవాడు అనంతుడైన విశ్వంలో దేవుడు ఒకటే, అందరికీ దేవుడు ఒకటే అనే ఒక విషయం అనేది అది బాగా ప్రాచుర్యం పొందిందనమాట. అంటే సో భగవద్గీత అనేదానికి ఈ యొక్క కామన్ ఎరా అంటే క్రిస్టియన్ ఎరా అంటాం మనం. ఏదైతే బీసీ ఎరా ఏదైతే ఉందో అంటే కామన్ ఎరా ఎర్లీ స్టేజ్లో అంటే 1-2 శతాబ్దాల టైంలో ఏంటంటే ఈ యొక్క భగవద్గీత యొక్క ప్రాధాన్యత అనేది పెరిగిపోయింది అనమాట. దాంట్లో చెప్పినటువంటి మార్గాల ద్వారానే ఈ భక్తి ఉద్యమాన్ని పుట్టింది. సో ఆ టైంలో ఏంటంటే శివుడు, విష్ణువు, తర్వాత ఈ యొక్క దుర్గాదేవి యొక్క వీళ్ళని సుప్రీం డైటరీస్గా తీసుకునేవాళ్ళు అనమాట. ఎక్కువగా వీళ్ళనే పూజిస్తూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క వర్షిప్లో కూడా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉండేదన్నమాట. శివుడు, విష్ణువు, తర్వాత ఈ దుర్గా అనేది పూజించే విధానం కూడా మారిపోయారనమాట. సో ఈ యొక్క వర్షిప్లో మనం చూసుకుంటే ఏంటంటే పురాణాస్లో ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క లోకల్గా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పురాణాల ఆధారితంగా వీళ్ళు ఏంటంటే రకరకాలైనటువంటి విధానాలనేవి ప్రవేశపెట్టారనమాట. సో ఈ యొక్క దేవుడి యొక్క ఏదైతే దయ అనేది, గ్రేస్ అనేది మనకు ఎలా ఉంటుంది అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా, రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్ అనమాట, అది క్యాస్ట్ స్టేటస్ అనమాట. అంటే మనిషి అనేవాడు ఎవరైనా కానీ దేవుడిని ఇష్టపడే పూజిస్తే వాడు ఏ మతస్థుడైనప్పటికీ కూడా, అంటే అంటే కులానికి చెందిన వాడైనా కానీ దేవుడు ఆదరిస్తాడని చెప్పే విధంగా చెప్పిందనమాట. సో ఈ విధానం అనేది కరెక్ట్గా అంటే ఈ యొక్క బౌద్ధిజం, జైనిజంలో కూడా ఇలాంటి అంశాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అంశాన్ని బుద్ధిజం, జైనిజం కూడా అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క భక్తి ఉద్యమంలో మనం ముఖ్యంగా చూసుకుంటే నయనార్స్, అల్వార్స్ అనేవాళ్ళు ఉన్నారు. నయనార్స్ అంటే ఎవరైతే శివుణ్ణి దైవంగా ప్రధాన దైవంగా అనుకొని పూజిస్తారో వాళ్ళు నయనార్స్ అంటారు. అల్వార్స్ అంటే ఎవరంటే ముఖ్యంగా విష్ణువుని ఎవరైతే ప్రధాన దేవుడిగా తీసుకొని పూజిస్తారో
వాళ్ళని ఏమంటారంటే అలవార్స్ అంటారనమాట. మనం ఇక్కడ అలవార్స్ అనేవాళ్ళు, నయనార్స్ అనేవాళ్ళకి కూడా మనం కొన్ని గొడవలనే మనం ఆల్రెడీ చూసే ఇంతకుముందు. అంటే ఇక లెసన్లో చెప్పలేదు కానీ మనం జనరల్గా మన చరిత్రలో ఏంటంటే మనకు చాలా వరకు తెలుసు అనమాట. సో ఇప్పుడు ఈ నయనార్స్, ఈ యొక్క అలవార్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఏవైతే లో క్యాస్ట్ సిస్టమ్, ఈ యొక్క క్యాస్ట్ సిస్టంలో తక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ తక్కువ కులాల వాళ్ళు గుడి అంటే ఆలయ ప్రవేశం కానీ లేకపోతే ఆ దేవుని పూజించడం అనేది నిషిద్ధం చేశారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క అలయార్లు నయనాలుగా మారిపోయారు. అంటే కొంతమంది ఎవరైతే అంటే తక్కువ కులాలైనటువంటి పులయ్యారు, నెక్స్ట్ పనియర్ అనే యొక్క కులాలకు చెందిన వాళ్ళు ఏమైందంటే పూర్తిగా ఈ అలవయార్స్ నయనార్స్గా మారిపోయారనమాట. సో కొంతమంది ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే షార్ప్లిక్ అంటే బుద్ధిజాన్ని జైనిజాన్ని కూడా వీళ్ళు పూర్తిగా ఏంటి విమర్శిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో ఎవరైతే విష్ణువుని తర్వాత శివుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి మాత్రమే సాల్వేషన్ అంటే ఏంటి అంటే మోక్షం అనేది దొరుకుతుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట, ఈ నయనార్స్ కావచ్చు అలయార్స్ కావచ్చు. సో ఇప్పుడు వీటికి ఏంటంటే ఈ యొక్క లవ్ అనేది, తర్వాత హీరోయిజం అనేది, తర్వాత ఈ యొక్క సంగం లిటరేచర్ అనేది, తమిళ లిటరేచర్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ సంగం లిటరేచర్ గురించిన కొన్ని బుక్స్ కూడా మన పాస్ట్ క్లాస్లో మనం చెప్పాం, 6th క్లాస్లో చెప్పాం అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి లిటరేచర్ ప్రకారం ఏంటంటే ఆ దేవుడి యొక్క గొప్పతనం కావచ్చు, లేకపోతే ఆ దేవుడి యొక్క ప్రేమ గురించినటువంటి కొన్ని అంశాలని బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అనమాట. సో ఈ అలయాలు అనేవాళ్ళు వీళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటు తిరుగుతూ వాళ్ళు యొక్క పాటల రూపంలో, మ్యూజిక్ రూపంలో ఏదైతే ఉందో వాళ్ళు అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ దీన్ని ప్రచారం చేస్తూ వచ్చారనమాట. సో ఇక మనం నయనార్స్ అలయార్స్ చూసుకుంటే మొత్తం 63 మంది నయనార్స్ ఉన్నారనమాట. ఈ నయనార్స్ తర్వాత మొత్తం 12 మంది అలవార్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటి అంటే పూర్తిగా అన్టచబుల్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరంటే వర్కర్స్, పీసెంట్స్, హంటర్స్, సోల్జర్స్, ఎవరైతే నాన్ బ్రాహ్మిన్ చీఫ్స్ కాకుండా ఉంటారో వాళ్ళందరితో వచ్చారనమాట, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు బాగా మనకు ఫేమస్ అయిన వాళ్ళు, ఈ నయనార్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఎవరంటే అప్పర్, సాంబాదార్ ఒకడు, నెక్స్ట్ సుందరర్ ఒకడు, మణిక్క వాసగర్, వీళ్ళందరూ కూడా ఫేమస్ అనమాట. దాంతోపాటు వీళ్ళు పూర్తిగా ఏంటి అంటే రకరకాలైనటువంటి పాటలు పాడేవాళ్ళు అనమాట. పాటలు పాడుతూ దేవుడిని పూజిస్తూ ఉండేవాళ్ళు, ఈ శివుని పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తేవరం అనే ఒక పాట టైప్ పాట, నెక్స్ట్ తిరువక్కం అనే ఇంకో రకమైనటువంటి యొక్క పాట అనేది అంటే ఈ యొక్క కంపైలేషన్స్ ద్వారా వాళ్ళు కొంతవరకు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. మనం కూడా తెలుసు కదా ఈ యొక్క తాండవం, శివతాండవం అని చెప్పేసి, విష్ణు సహస్రం, అలా రకరకాల టైప్లో పాటలనే ఉన్నాయన్నమాట. ఇక అలవార్స్ వచ్చేసి ఏంటి అంటే 12 మంది అనమాట. వీళ్ళు ఈ 12 మంది ముఖ్యంగా 12 మంది గురించి చెప్పుకుంటారనమాట. సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఎవరంటే బెస్ట్ అంటే ఎవరంటే పెరియల్వార్. ఈ యొక్క పెరియల్వార్ అనే అతను బెస్ట్ అనమాట. హిజ్ డాటర్ ఎవరు ఆండాల్ అమ్మ అని మన ఒక దేవత కూడా ఉంది, ఆండాల్ అనమాట. తండరడిపొడి అలవార్, తర్వాత నమ్మలవార్, వీళ్ళందరూ కూడా దీంట్లో ఫేమస్ అనమాట. దాంతోపాటు వీళ్ళు కొన్ని పాటలు కూడా రాశారనమాట. ఏంటి ఈ పాటల పేరు ఏంటంటే దివ్య ప్రబంధనం. అంటే ఈ యొక్క ప్రబంధనం, ఈ దివ్య ప్రబంధనం అనే దాని గురించి సంబంధించిన పాటలు కూడా రాసేవాళ్ళు అనమాట. సో ఏదైతే 12వ శతాబ్దం నుంచి ఏదైతే 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్ద కాలంలో ఈ చోళులు, పాండ్యులు కూడా ఈ యొక్క ఎవరైతే సెయింట్స్ ఎవరైతే ఉన్నారో, పోయిట్స్ కావచ్చు, సెయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే ప్రదేశాల్లో వాళ్ళు పూజలు చేస్తూ తిరుగుతూ వచ్చారో అక్కడ గుళ్ళు కొట్టడం మొదలుపెట్టారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి ట్రెడిషనల్ టెంపుల్స్ అనేవి పూజించడానికి చాలా పెరిగిపోయినాయి అనమాట. సో దీంతోపాటు కొన్ని పోయమ్స్ అని కూడా వీళ్ళు రాయడం అనేది జరిగిందనమాట. ఈ పోయమ్స్తో పాటు ఇంకా ఈ యొక్క హెజియోగ్రఫీ అనమాట. అంటే ఈ యొక్క హెజియోగ్రఫీస్ అంటే ఏంటంటే ఈ యొక్క బయోగ్రఫీ అనమాట. అంటే ఎవరైతే ఈ యొక్క భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి అల్నార్లు, నయనార్ల గురించి వాళ్ళ యొక్క చరిత్ర, ఫస్ట్ ఎవరున్నారు అల్వారు, తర్వాత ఎవరు, వాళ్ళ యొక్క ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళ గురించి గొప్ప చరిత్రలు అనేవి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ టెక్స్టుల ద్వారానే మన యొక్క భక్తి ట్రెడిషన్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. వాళ్ళ గురించి రాయబడినటువంటి ఈ యొక్క టెక్స్టుల ద్వారానే మనం భక్తి ఉద్యమాన్ని తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫిలాసఫీ అండ్ భక్తి. అంటే ఈ యొక్క ఫిలాసఫీ అనే దాని గురించి మనం చేసుకుంటే వేదాంతం అంటాం మనం. ఈ యొక్క వేదాంతము తర్వాత భక్తి అనే దాని గురించి చూసుకుంటే దీంట్లో ఫస్ట్ మనం చెప్పాలంటే ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నామండి. శంకరాచార్య ఒకడు, తర్వాత ఈ యొక్క రామానుజం, వీళ్ళిద్దరూ ఫేమస్ అనమాట. ఈ శంకరాచార్య అనే అతను కేరళకు సంబంధించిన వ్యక్తి. ఈయన అద్వైతం అనే దాని గురించి వివరించాడు అనమాట. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. సో ఏంటి అద్వైత సిద్ధాంతం యొక్క మీనింగ్ ఏంటి? దేవుడు అనేవాడు ఒక్కటే, ప్రపంచంలో ఏదైనా కానీ ఒకటే. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, మన యొక్క చివరి స్థానం ఏంటంటే మనం ఆ దేవుడు ఐక్యమైపోవటమే. తర్వాత నెక్స్ట్ ఈయన ఏంటంటే రకరకాలైనటువంటి యొక్క అల్టిమేట్ రియాలిటీ గురించి వీటి గురించి చెప్పాడు. ఈ సృష్టి మొత్తం మాయ అని చెప్పేసి, దేవుడు ఒక్కడే నిజమైన వాడు అని చెప్పేసి, మనం మోక్షం పొందాలి అంటే పూర్తిగా ఈ యొక్క నిజాన్ని పట్టుకోవాలి. ఏవైతే ఉన్నాయో మిగతా వాడిని రినౌన్సియేషన్ అంటే త్యజించాలన్నమాట. ఈ యొక్క మాయ నుంచి మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడే మనం దేవుడిని చేరుకో
అని చెప్పాడు. నెక్స్ట్ రామానుజన్ అనమాట. ఈ యొక్క రామానుజ అనే అతను పూర్తిగా తమిళనాడు చెందిన వ్యక్తి అనమాట. ఈయన ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే 11th century సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన చాలా వరకు అలవార్స్ అంటే ఈ యొక్క వైష్ణవిజానికి బాగా అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన ఏంటంటే విశిష్టాద్వైతం అనే దాని గురించి చెప్పాడు. విశిష్టాద్వైతం అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఈయన ఏం లేదు అంటే అద్వైతమే, ప్రపంచంలో దేవుడు ఒక్కడే, కానీ విశిష్టాద్వైతం ప్రకారం ఏంటంటే మనం దేవుళ్ళలో కలిసిపోయినప్పటికీ కూడా మనం సపరేట్గా ఉంటామని చెప్పే విధానాన్ని చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనకు బసవన్న. ఈ బసవన్న అనే అతను గురించి కనుక మనం చూస్తే కనుక ఈయన వీరశైవిజం అనమాట. శైవిజం వీరశైవిజం అంటే వీరశైవిజం అంటే ఏంటంటే శైవిజంలో పీక్స్ అనమాట. చాలా వరకు వీళ్ళు శైవిజాన్ని మనం ఏదైతే ఈ యొక్క దశావతారం సినిమాలో కనుక వైష్ణవులు శైవులు ఎలా కొట్టుకుంటారో ఎలా ఉంటుందో అలాంటి వీరశైవిజం అనమాట. సో ఈ యొక్క బసవన్న అనే అతను పూర్తిగా ఏంటంటే ఈ యొక్క తమిళ్ భక్తి మూమెంట్లో చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క బసవన్న ఏదైతే ఉందో ఆయనతో పాటు కొంతమంది అల్లం ప్రభు అనే అతను ఒకడు, తర్వాత ఏదైతే అక్క మహాదేవి, ఈ ముగ్గురు ఈ యొక్క వీరశైవిజాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తులు అనమాట. నెక్స్ట్ వీరశైవిజం అనేది స్ట్రాంగ్ అనమాట. ఏది హ్యూమన్ బీయింగ్స్ గురించి, ఏది పూర్తిగా ఈ యొక్క బ్రాహ్మణికల్ ఏదైతే ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్ట్ సిస్టమ్ గురించి కావచ్చు, ఉమెన్ని ట్రీట్ చేసే విధానానికి ఇది పూర్తి వ్యతిరేకం అనమాట. సో దీనికి అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఆచార సాంప్రదాయాలకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క దేవతారాధనలు ఏదైతే మన విగ్రహాల ఆరాధన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం అనమాట ఈ యొక్క బసవన్నకు సంబంధించినటువంటి వీరశైవిజం. ఈ బసవన్నతో పాటు ఇంకా అతనికి కంపెయినర్స్ ఎవరంటే దాంతోపాటు ఆయనతో పాటు ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే అల్లం ప్రభు ఒకడు, నెక్స్ట్ అక్క మహాదేవి, వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బసవన్న అంటే వీరశైవిజం గురించి తెలుసు మనకి ఇది. సో వీరశైవిజంలో కొన్ని ఏవైతే టీచింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది సెయింట్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు 7th century చెందినటువంటి ఈ యొక్క మహారాష్ట్ర సెయింట్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే పూర్తిగా ఏంటంటే ఈ యొక్క మరాఠీ ద్వారా భాషలో వీళ్ళు ఎక్కువగా రాశారనమాట. సో వీళ్ళు ఏంటి అంటే మనం ముఖ్యంగా గయనేశ్వర్ లేకపోతే ధ్యానేశ్వర్ అనే యొక్క వ్యక్తి ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ నమ్దేవ్ ఒకడు, తర్వాత ఏక్నాథ్, నెక్స్ట్ తుకారాం, వీళ్ళు అందరూ కూడా ఏంటి పూర్తిగా ఏంటి అంటే దాంతోపాటు ఆడవాళ్ళు అయినటువంటి ఇక ఆడవాళ్ళు అయితే సక్కుబాయ్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క మహారాష్ట్రలో ఈ భక్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమానికి ప్రధానమైనటువంటి ముఖ్య కారకులు అనమాట, సెయింట్స్ అనమాట. దాంతోపాటు ఈ యొక్క చొక్కమేళా అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటరాని కులానికి సంబంధించినటువంటి మెహర్ క్యాస్ట్కి సంబంధించిన అనమాట. బాబా బిఆర్ అంబేద్కర్ కూడా ఈ మెహర్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క భక్తి ఉద్యమం మీద ఫోకస్ చేశారనమాట. సో వీళ్ళందరూ కూడా విఠల అనే ఒక దేవుని పూజించేవాళ్ళు. అది ఎవరంటే విష్ణువు యొక్క వేరే ఇంకొక అవతారం అనమాట. ఈ యొక్క పాండురంగ విఠల అని మన ఒక సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో విఠల అనేది విష్ణువు యొక్క టెంపుల్ అనమాట. ఏదైతే పందంపూర్ అనే ఏరియాలో ఉందన్నమాట, ఆ యొక్క విఠల టెంపుల్ ద్వారా వాళ్ళు ఆ దేవుడిని పూజించేవాళ్ళు అనమాట. సో వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం అంటే దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క సెయింట్స్ కావచ్చు, పోయింట్స్ కావచ్చు, ఏవైతే ఈ యొక్క రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కర్మకాండాలు ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారనమాట. సో వీళ్ళు సామాజిక పరమైనటువంటి యొక్క డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే పుట్టుక ఆధారితంగా వచ్చే యొక్క విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారనమాట. పుట్టుకతోనే గొప్పవాళ్ళుగా డిసైడ్ అయ్యేదాన్ని వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించారనమాట. దీంతోపాటు ఈ యొక్క ఏదైతే మనం అంటే ఎక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే మోక్షం అనేది వస్తుంది, వాళ్ళే త్యజించాలా అనే అంశాలను కూడా వాళ్ళు వదిలేశారు. దాంతోపాటు కుటుంబాన్ని విడిచిపెట్టి దేవతారాధన చేయాలా, దేవారాధన చేయాలా అనే అంశాన్ని కూడా వీళ్ళు పూర్తిగా త్యజించారనమాట. అంటే మనం సామాన్యమైన జీవితాన్ని గడుపుతూనే మా సామాన్య ప్రజలుగా ఉంటూనే దేవుణ్ణి చేరుకోవచ్చు అనే విధానాన్ని చెప్పారనమాట. సో ఈ యొక్క హ్యూమనిస్ట్ ఐడియాలజీ అనేది వీళ్ళ దాంట్లో ఈ యొక్క భక్తి ఉద్యమంలో స్టార్ట్ అయిందనమాట. అంటే ఏం లేదు, ఈ యొక్క ఏదైతే మనం అంటే పక్కన వాడి యొక్క బాధను తెలుసుకున్నప్పుడే, ఆ బాధను మనం రూపుమాపినప్పుడే దేవుడు మన దగ్గర ఉంటాడని చెప్పేసి నమ్మిన వాళ్ళు అనమాట. సో ఈ యొక్క గుజరాతీ సెయింట్ అన్నటువంటి నర్సీ మెహతా అనే అతను కూడా ఆయన ఏం చెప్పాడంటే వైష్ణవాలు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పక్కవాడి బాధను అర్థం చేసుకుంటారు అని చెప్పాడనమాట. సో వైష్ణవులు అనేవాళ్ళు ఎవరైనా కానీ పక్కవాడి బాధను అర్థం చేసుకుని వాడి బాధకు పరిష్కారాన్ని వెతుకుతారు అని చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి డాక్టరేట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ నాథ్పంథీస్, సిద్ధాస్, యోగీస్, వీళ్ళని కనుక మనం చూస్తే ఏంటంటే వీళ్ళు ఏంటంటే సామాజిక పరమైనటువంటి వివక్షత కావచ్చు, ఈ యొక్క రిలీజియస్ బేస్గా అంటే రిలీజియస్గా కావచ్చు, సోషల్ ఆర్డర్ సామాజిక పరమైనటువంటి ఆర్డర్ పరంగా కావచ్చు, వీళ్ళు ఏవైతే రిచువల్స్ కావచ్చు, దాంతోపాటు కొన్ని లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని వ్యతిరేకించిన వాళ్ళే ఈ యొక్క నాథ్పంథీస్ కావచ్చు, సిద్ధాస్ కావచ్చు, యోగీస్ కావచ్చు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క నాథ్పంథీస్, సిద్ధాస్, యోగీస్ అనేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అనమాట. అంటే ఎవరైనా కానీ రిచువల్స్ని వాడిని వ్యతిరేకించాల్సిందే. భక్తి ఉద్యమంలో ఎవరు చూసినా కానీ చేసే అదే అనమాట. కానీ సాల్వేషన్కి అంటే మనం కనుక మోక్షాన్ని పొందాలి అంటే మనం కొంత మెడిటేషన్ అనేది చేయాలి. అంటే మన యొక్క దేహాన్ని, ఆత్మని
కొంతవరకు మనం ప్రాక్టీస్లోకి తీసుకురావాలి ఆ యొక్క రియాలిటీని తెలుసుకోవడానికి. ఆ అల్టిమేట్ దాన్ని మనం రీచ్ అవ్వాలి అంటే మనకు 2 రకాలైనటువంటి ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా తయారని చెప్పారనమాట. సో వీళ్ళు ఏంటంటే యోగాసనాలు అనే విధానాన్ని, తర్వాత ఈ యొక్క మెడిటేషన్ కావచ్చు, శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస ఇలాంటి వాటన్నిటిని కూడా వీళ్ళే కనిపెట్టారనమాట. సో వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు లో క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళకి బాగా ట్రాన్స్ఫర్ అయింది. సో ఏదైతే ఈ యొక్క కన్వెన్షనల్ రిలీజియస్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఇది ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే బాగా ఈ యొక్క నార్దర్న్ ఇండియాలో ఇది బాగా ఫేమస్ అయిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే యోగాసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి సంబంధించినవి. ఇక మనం ఇస్లాం మతంలో కనుక మనం చూస్తే సూఫీయిజం అనమాట. ఈ సూఫీయిజంలో ముఖ్యంగా ఏంటంటే సూఫీ సెయింట్స్ అనేవాళ్ళు చాలా ఫేమస్ అనమాట. ఆ సూఫీ సెయింట్లో ముఖ్యంగా ఏంటి, ఈ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ యొక్క గ్రంథాలు కావచ్చు, వాటి నుంచి ఈ యొక్క రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త భాష్యం అనేది చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకని ఈ యొక్క ముస్లిమిజంలో మనం కన్నా చూస్తే ఏంటంటే మత ఛాందస్సం అనేది చాలా ఎక్కువ. ఆ మత ఛాందస్సానికి వ్యతిరేకంగాను తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ యొక్క షరియత్ అనే విధానం అనేది ఉండేదన్నమాట. అంటే హోలీలా అనమాట. షరియత్ చట్టం అనేది ఒక చట్టం ఉంటుంది ముస్లిమ్స్కి. ఆ చట్టం ప్రకారమే అన్నీ చేసేవాళ్ళు. సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంటే ఆ యొక్క ప్రస్తుత సమాజానికి సరిపోల్చని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడి కొత్త కొత్త భాషలు చెప్పడం మొదలుపెట్టారు ఈ యొక్క ఇస్లామిక్ మతంలోనే. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క చిస్తీల గురించి వాటి గురించి మనం ఆల్రెడీ చూసామన్నమాట. ఈ యొక్క మొహమ్మద్ మొయినుద్దీన్ చిస్తీ అనే గురించి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత ఈ యొక్క సెయింట్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, ఈ యొక్క సూఫీజంలో కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఈ యొక్క గ్రేట్ సూఫీస్ అనే వాళ్ళు మనం కనుక చూసుకుంటే సెంట్రల్ ఏషియాలో ఎవరంటే గజ్జాలి అనే అతను, నెక్స్ట్ రామి, సాది వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు అనమాట. సో నాథపతీస్, సిద్ధాసు, యోగీస్ లాగానే ఈ సూఫీస్ కూడా ఏంటంటే దేవుడు అనేవాడు హృదయంలోనే ఉంటాడని నమ్మిన వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు అనమాట. సో మనం ఏంటంటే వీళ్ళ గురించి ఈ యొక్క ట్రైనింగ్ విధానం గురించి చూస్తే కనుక మనం ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ యొక్క జిర్క్ అంటే ఏంటి అంటే ఒక దేవుడి యొక్క నామాన్ని మనం ఏదైతే ఒక నామం కావచ్చు, మంత్రం కావచ్చు, దాన్ని ప్రశాంతంగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటాం అనమాట. వీటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అంటే కాంటెంప్లేట్స్, నెక్స్ట్ సామ అంటే సింగింగ్ అనమాట. సామ వేదం అంటే ఈ యొక్క పాటల గురించి సంబంధించింది. రాక్స్ అంటేనేమో డ్యాన్సింగ్ అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే డిస్కషన్ ఆఫ్ పెరాబుల్స్, తర్వాత బ్రీత్ కంట్రోల్, మనం శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి అనమాట. సో దీనికి ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇది ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గురువు ఉంటాడనమాట. అతన్నే పిర్ర అంటారు అనమాట. ముస్లిమ్స్కి అయితేనే పిర్ర అంటారు, మామూలుగా అయితే మనం గురువు అంటాం, మాస్టర్ అంటాం హిందువులకైతే కనుక. సో ఈ యొక్క ఏవైతే ఈ విధానంలో సిల్సిలాస్ అనేవి బాగా ఫేమస్ అయినాయి అనమాట. అంటే ఈ సిల్సిలాస్ అంటే ఏంటంటే ఈ యొక్క సూఫీల యొక్క గురువుని ఏమంటారంటే సిల్సిలాస్ అంటారనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళు ఏదైతే విధానం ఏదైతే ఉందో వీళ్ళు ఈ యొక్క రిచువల్స్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో వాటిని ఏంటి అంటే ఈ యొక్క రకరకాలైన విధానాలను ఆచరించారు అనమాట. ఈ యొక్క తరీకా అనేవాళ్ళు ఈ యొక్క విధానాన్ని ఒక్కొక్క విధానం ఒక్కొక్క తారీఖా అనేది ఒక్కొక్క రకంగా ఉండేదన్నమాట. సో ఈ విధంగా ఈ సూఫీల్లో కూడా చాలా ఎక్కువ మంది అనేవాళ్ళు ఈ భక్తి మూమెంట్ లో పాలు పంచుకున్నారనమాట. సో ఇక మనకు సెంట్రల్ ఏషియాలో సెటిల్ అయినటువంటి హిందుస్థాన్ నుంచి ఎవరైతే ఈ యొక్క 11th century నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే మనం చూస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సూఫీజానికి సంబంధించినటువంటి ఈ యొక్క బలోపేతంగా చేశారన్నమాట. అంటే సెంట్రల్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్ నుంచి మన భారతదేశానికి వచ్చారనమాట. ఈ యొక్క ఢిల్లీ సుల్తానేట్ టైంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క సూఫీ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా డెవలప్ అయినాయి ఉంటాయి మన భారతదేశంలో. సో దాంతోపాటు ఈ యొక్క చిస్తీస్ ఒకళ్ళు, నెక్స్ట్ సిల్సిలా అంటే ఏంటి మనం చెప్పాం కదా, ఇక టీచర్ అనమాట. సూఫీ మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క సూఫీ భక్తి ఉద్యమాన్ని ఈ యొక్క చెప్పే టీచర్స్ని సిల్సిలాస్ అంటాం. చిస్తీస్ అన్నా కూడా అదే మీనింగ్ అనమాట. సో వీళ్ళు ఏదైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్డర్ అనమాట, వాళ్ళ యొక్క పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఖ్వాజా మొహమ్మద్దీన్ చిస్తీ అనే అజ్మీర్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే ఇతను ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. బాబా ఫరీద్ అనే అతను పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఖ్వాజా నిజాముద్దీన్ ఆలియా అనే ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ బందన్వాజ్ ఏదైతే గిసుదారజా అనే ఏదైతే గుల్బర్గాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో వీళ్ళందరూ కూడా ఇక సూఫీ మాస్టర్స్. వీళ్ళందరూ కూడా మనం చూస్తే వీళ్ళు ఏదైతే ఉందో ఎక్కువగా ఇక ప్రచారం అనేది ఎవరైతే ఈ సూఫీలకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేసే ప్రదేశాల్లోనే వీళ్ళు ఎక్కువగా ఉండి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వీటిని హోస్పైసెస్ అనేవాళ్ళు. ఇక హోస్పైసెస్ అంటే ఏంటి, వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండి ప్రచారం చేస్తారో వాటిని హోస్పైసెస్ అనేవాళ్ళు అనమాట. సో అక్కడ వాళ్ళు అంటే తిరుగుతూ ఉన్నప్పుడు రకరకాలైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉండే కొద్ది కాలం ఒక చోట ఉంటారనమాట. వాటిని హోస్పైసెస్ అంటారు. అంటే మనకు హోస్టేజ్ లాగా ఉంటుంది అనమాట. సో వీటిని తర్వాత ఏమంటే ఈ యొక్క ఆర్డినరీ పీపుల్ ఏమంటారంటే ఏంటి, కాంకాన్స్ అంటారు. వీటిని యొక్క కాంకాన్స్ అని పిలుస్తారనమాట. సో ఏవైనా కానీ రిచువల్స్ కావచ్చు, స్పిరిచువల్ మ్యాటర్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు అనేవి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారనమాట.
అంటే రాను రాను కాలంలో ఏంటంటే చనిపోయినటువంటి చిస్తీల టూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో ఆ యొక్క టూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దర్గాస్ అనేవాడు అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క సూఫీకి సంబంధించినటువంటి ఈ యొక్క ముస్లిమ్స్ అనేవాళ్ళు పూర్తిగా కొన్ని మెరాకిల్స్ చేస్తూ, వాళ్ళకి మాయలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ ఏంటంటే ఎవరికైనా అనారోగ్యం ఉన్నా కానీ, ఏదైనా కానీ బాధలు అంటే దెయ్యాలు భూతాలు పీడించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అలా ట్రబుల్స్లో ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉండేవాడు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువగా చాలామందికి వీళ్ళ మీద నమ్మకం అనేది పెరిగిపోతూ వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఏదైతే ఉందో రిలీజియస్ డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఇండియాలో మనం ఉంటే ఈ యొక్క 13th సెంచరీ నుంచి మనకు ఈ యొక్క భక్తి మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట నార్త్ ఇండియాలో. సో ఇస్లామ్స్ కావచ్చు, బ్రాహ్మణికల్ హిందూయిజం కావచ్చు, సూఫీయిజం కావచ్చు, ఈ యొక్క రకరకాలైన విధానాలతో ఈ యొక్క భక్తి ఉద్యమం అనేది మొదలైందనమాట. ఈ యొక్క నాథపాన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిద్ధాస్ అనేవాళ్ళు, నెక్స్ట్ యోగీస్ అనేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా యొక్క ప్రభావితం అయ్యారనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు ప్రభావితం అయ్యారనమాట. సో మనం ఏవైతే చాప్టర్ 6లో కావచ్చు, లేకపోతే 4, 5లో మనం ఆల్రెడీ చూసాం అనమాట. ఏదైతే ఈ యొక్క పీపుల్ కావచ్చు, రాజ్యాలు అనేవి చూసాం, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క కంట్రోల్లోకి వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ మనం వీటిలో మనకు ముఖ్యంగా చెప్పేవాళ్ళు ఎవరంటే కబీర్ ఒకడు, బాబా గురునానక్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క మత ఛాందస్తాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకించారనమాట. తులసీదాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శూద్రవర్ణానికి చెందిన వ్యక్తి అనమాట. ఆయన మత ఛాందస్తాన్ని వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా అందరికీ ఇలాంటి విధానమే ఉండాలా, ఎవరిని క్యాస్ట్ బేస్డ్గా మనం ఆ యొక్క మతం నుంచి దూరం చేయకూడదని చెప్పేసి ఆయన ఎక్కువగా వాదించిన వ్యక్తి అనమాట. తులసీదాస్ అనే అతను రాముడిని ప్రధాన దైవంగా పూజించిన వ్యక్తి. సో ఈ యొక్క రామచరిత మానస్ అని రాసింది చాలా ఇంపార్టెంట్ అండి. తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ అనేది తులసీదాస్ రచించాడు అనమాట. సో ఇది ఎక్కడ రచించాడంటే ఈ యొక్క అవధి అనే భాషలో రచించాడు అనమాట. ఆ యొక్క భాషలో ఈ యొక్క రామచరిత మానస్ అనేది రచించాడు. ఇది ఉత్తరప్రదేశ్లో మాట్లాడే మాట అనమాట. సో ఇప్పుడు మనకు అంటే ఆ భాష అనేది ఉత్తరప్రదేశ్లో బాగా ప్రచారంలో ఉన్నటువంటి భాష అనమాట. సో ఇక మనం ఇక్కడ చూస్తే కనుక ఒక్కొక్కళ్ళ యొక్క సూఫీ సెయింట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి సెయింట్స్ గురునానక్ ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత ఈ యొక్క ఏదైతే రామదాస్ ఒకడు, నెక్స్ట్ పురందరదాస్ ఒకడు, వీళ్ళందరూ కూడా ఈ శూద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క ఏవైతే డివోషనల్గా మనం చూసుకుంటే ఈ యొక్క లిటరేచర్ వర్క్ ప్రకారం శూద్రాస్ అనేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క శూద్రాస్ అనే యొక్క వ్యక్తి పూర్తిగా కృష్ణుని యొక్క డివోటీ అనమాట. ఆల్రెడీ మనం ఇక్కడ శూద్ర అని చెప్పుకున్నాం కదా. సో ఇతను ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇక సూఫీ సెయింట్ అంటే ఈ యొక్క కృష్ణుడి యొక్క సంబంధించిన వ్యక్తి అనమాట. ఇతను ఏదైతే ఉందో ఈ యొక్క చాలా కంపోజిషన్స్ అనేవి కృష్ణుడి మీద పాటలు కావచ్చు, రకరకాలైనటువంటి ఈ యొక్క గీతాలు అవన్నీ కూడా రచించాడు అనమాట. ఈ యొక్క సూరసాగర్ అనేది కావచ్చు, తర్వాత ఈ యొక్క సూరసాగర అనేది ఒకటి, నెక్స్ట్ సూరసరవలి అనే ఒకటి, నెక్స్ట్ సాహిత్య లహరి అనేవి, తర్వాత ఇవన్నీ కూడా ఈ యొక్క డివోషన్స్ అనమాట, ఈయన సంబంధించిన అనమాట. సో ఇప్పుడు ఏదైతే శంకరదేవకి సంబంధించినటువంటి అస్సాం ఎవరైతే ఉన్నారో ఈయన 15th సెంచరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఈయన కూడా ఏంటంటే ఈ యొక్క విష్ణువుని గురించి ఎక్కువ పాటలు కావచ్చు, పోయమ్స్ కావచ్చు రాసిన వ్యక్తి అనమాట. సో ఈయన ఏ భాషలో రాశాడంటే అస్సామీస్ భాషలో రాశాడనమాట. తర్వాత ఈ యొక్క నమ్గర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏవైతే పూజలు ప్రార్థనలు అనేవి ఈ యొక్క కృష్ణుడి మీద పూజలు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏవైతే ఈ యొక్క రవిదాస్ కావచ్చు, మీరాబాయి కావచ్చు, నెక్స్ట్ డాడు దయాల్ కావచ్చు, నెక్స్ట్ ఏవైతే వీళ్ళందరూ కూడా సెయింట్స్ ఎవరైతే ఉన్నారో మనకు చాలా కాలం నుంచి ఈ యొక్క వైష్ణవిజాన్ని విష్ణువును ఎక్కువగా పూజించడం వాళ్ళు అనమాట. ఈ యొక్క వీరాబాయి అనే అతను ఏంటంటే ఈ యొక్క మేవార్ రాజ్యానికి సంబంధించినటువంటి రాజుకి భార్య అనమాట. సో ఆమె ఏమంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కృష్ణుడిని ఆరాధించడం అనేది మొదలుపెట్టింది అనమాట. సో ఈమె కూడా యొక్క అన్టచబుల్స్ ఆమె యొక్క గురువు ఎవరంటే ఒక సెయింట్ అనమాట. అతని పేరు ఏంటంటే రవిదాస్. అతని యొక్క అంటరాని వాడు అనమాట. అతన్ని అతని యొక్క గురువుగా అతని దగ్గర శిష్యరికం చేసి ఆమె విష్ణువును పూజించడం మొదలుపెట్టిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే రకరకాలైనటువంటి భజనలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే పూర్తిగా ఈ భజనలు కావచ్చు, ఈ యొక్క భక్తి ఉద్యమం అనేది అప్పర్ క్యాస్ట్ని ఛాలెంజ్ చేస్తూ వస్తుందన్నమాట. పాపులర్గా రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పూర్తిగా అప్పర్ క్యాస్ట్ని ఛాలెంజ్ చేస్తూ వచ్చిందనమాట. సో పూర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ యొక్క భక్తి ఉద్యమంలో భాగం అయిపోయారనమాట. సో ఈ యొక్క ఎవరైతే మీరాబాయి లేఖ రాసిందనమాట ఈ యొక్క భక్తి ఉద్యమంలో ఆయన శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క కబీర్ గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే కబీర్ ఒక ముస్లిం. సో ఆయన అయినప్పటికీ కూడా ఆయన భయంకరమైనటువంటి రామభక్తుడు అనమాట. సో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి చాలా వ్యతిరేకుడు అనమాట ఈయన. తర్వాత ఈయన ఏవైతే ఈ యొక్క బెనారస్ అంటే ఈ యొక్క వారణాసిలో ఉన్నటువంటి ఈ యొక్క బెనారస్ అనే సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఈ ముస్లింకి సంబంధించినటువంటి జులహాస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వీళ్ళు ఏంటంటే నేతకారులు అనమాట, ఏదైతే బట్టలు నేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఆయన పూర్తిగా ఈ యొక్క హిందువుల్లో ముస్లింలో ఉన్నటువంటి యొక్క భక్తి ఉద్యమానికి సంబంధించి చాలా వ్యతిరేకతలు అనేవి ఆయన వ్యక్తపరిచాడు.
ఈయన చాలా వరకు ఈ యొక్క వర్సెస్ అనమాట, అంటే ఈ యొక్క ఏదైతే ఉన్నాయో పాదాస్ అంటాం, వర్సెస్ అంటాం, లేకపోతే సఖీస్ అంటాం అనమాట. ఈయన సంబంధించినటువంటి ఈయన ఏదైతే అంటే ఒక కబీర్ దాస్ సంబంధించినటువంటి ఏవైతే చాలా పోయమ్స్ అనేవి ఉన్నాయి అనమాట, చాలా ఫేమస్ అనమాట. సో వీటిని ఈ యొక్క భజనా సింగర్స్ అనేవాళ్ళు అనమాట. వీళ్ళది ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఆయన రాసినట్టు కూడా భజనా సింగర్స్ అనేవాళ్ళు కంపోజ్ చేస్తూ పాటలు పాడేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క ఈయనకు సంబంధించినటువంటి కబీర్ దాస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే పాదాస్ కావచ్చు, లేకపోతే వర్సెస్ కావచ్చు, లేదా సఖీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గురు గ్రంథ్ సాహెబ్కి సంబంధించిన, నెక్స్ట్ పంచవాణికి సంబంధించినటువంటి, నెక్స్ట్ బిజక్కి సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో ఈయన రచించినటువంటి కొన్ని గేయాలు అనేవి పెట్టారు. పూర్తిగా ఆ గేయాలకు సంబంధించినవన్నీ కూడా ఆ యొక్క పుస్తకంలో అంటే కలపడం జరిగిందనమాట. సో మనకు కబీర్ యొక్క టీచింగ్స్ ప్రకారం ఏంటంటే ఈయన ఏంటంటే పూర్తిగా ఏదైతే యొక్క రిలీజియస్ ట్రెడిషన్ అంటే కావచ్చు వీటన్నింటినీ కూడా పూర్తిగా వ్యతిరేకించాడు అనమాట. ఈ యొక్క తీవ్రమైనటువంటి విధానాలు అవన్నీ కూడా అంటే పనికిరానివని చెప్పాడు అనమాట. ఈ యొక్క బ్రాహ్మణికల్ ఏదైతే హిందూయిజం కావచ్చు, ఇస్లామిజాన్ని పూర్తిగా ఆయన వ్యతిరేకించాడు. సో ఇక అంటే కబీర్ యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫామ్లెస్ సూపర్ గాడ్ అనే అతను ఉన్నాడు. సో అతని దగ్గరే మనం మోక్షం పొందగలం అని చెప్పేసి ఆయన యొక్క నమ్మకం అనమాట. సో ఈ యొక్క అతని యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి చెందిన వాళ్ళు, ముస్లిం మతానికి చెందిన వాళ్ళు, 2 రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ బాబా గురునానక్. ఈ యొక్క గురునానక్ అనే ఇతని నుంచి యొక్క సిక్కు మతం అనేది పుట్టిందనమాట. సిక్కు మతం ఇప్పుడు రావడానికి ఇప్పుడు సిక్కులు ఉన్నారు అంటే దానికి కారణం ఎవరంటే బాబా గురునానక్ అనమాట. ఈయన 1469 నుంచి 1539 వరకు ఉన్నాడనమాట. అంటే కబీర్ తర్వాత ఈయన యొక్క ప్రస్థానం అనేది మొదలైంది. ఈయన తల్వండి అనే ప్రదేశంలో అంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే నానకానా సాహిబ్ అనే ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఉందన్నమాట. ఆ ప్రదేశంలో ఈయన పుట్టాడు. సో ఈయన ఏంటంటే ఈ యొక్క భారతదేశంలోని సెంట్రల్ ఏరియా, కాటర్పూర్, తర్వాత డేరా బాబా నానక్ అనే ఈ మధ్యకాలంలో డేరా బాబా సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కాటర్పూర్ సంబంధించినటువంటి యొక్క ప్రయాణం అని కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఈయన నుంచి వచ్చినాయి అనమాట. సో ఈయన ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క పాటలు ఆయన రాసిన అంటే ఏవైతే ఉన్నాయో రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటల రూపంలో పాడుతూ ఉండేవాడు అనమాట. సో ఈయన దగ్గర ఎలా ఉండేదంటే అందరినీ సమానంగా చూసేవాడు, అన్ని మతాల వాళ్ళని. ఈ యొక్క సోషల్ డిఫరెన్సెస్ అనేది లేదు. తర్వాత అందరినీ ఒకే చోట పంక్తి భోజనాలు అనేవాళ్ళు, అంటే ఒకే చోట కూర్చోబెట్టి భోజనం చేసేవాళ్ళు అనమాట. సో ఈ నానాసాహెబ్ ఎవరైతే యొక్క గురునానక్ యొక్క ఏ ఏరియాలో ఉన్నది ధర్మశాల, ఇప్పుడే దాన్ని గురుద్వారా అంటున్నాం, ఇప్పుడు దాన్ని మనం గురుద్వారా అంటాం. సో అది ఈయనే నిర్మించాడు అనమాట. సో ఈయన 1939లో ఈయన చనిపోయిన తర్వాత, ఈ గురునానక్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఫాలోయర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆయన నెక్స్ట్ ఏం చేశారు, ఆయన పేరు ఏంటంటే లెహ్నా అనే అతన్ని నెక్స్ట్ గురువుగా నెక్స్ట్ గురువుగా ఉంచారనమాట. తర్వాత అతని పేరు ఏం మారిందంటే గురు అన్గాద్ అనేగా మారిపోయింది ఆయన పేరు. సో ఈ యొక్క బాబా గురునానక్ దగ్గర నుంచి మనం చూస్తే కనుక రకరకాలైనటువంటి చాలామంది గురువులు అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ తర్వాత ఇది ఏమైందంటే వంశపారంపర్యంగా ఫస్ట్ ఏంటంటే వంశపారంపర్యం కాకపోయినప్పటికీ తర్వాత కాలంలో ఏంటంటే ఇది పూర్తిగా వంశపారంపర్యంగా ఏర్పడిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క గురు గోవింద్ సింగ్ అనే అతను ఏదైతే ఈ యొక్క గురు తేగ్ బహదూర్ అనే అతనికి కొడుకైనటువంటి గురు గోవింద్ సింగ్ అనే అతను ఈ యొక్క గురు నానక్ సంబంధించినటువంటి ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే కబీర్కి సంబంధించిన అన్ని అంశాలు అనేవి మన పుస్తకాలుగా ఆయన క్రోడీకరించి ఆయన పుస్తకాలుగా చేశాడనమాట. సో ఏదైతే ఈ యొక్క నెక్స్ట్ మనకు ఔరంగజేబ్ సమయంలో ఏంటి అంటే ఈ యొక్క అమృత్సర్ ఏరియాలో ఎవరైతే ఈ యొక్క గురునానక్ సంబంధించినటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా వాళ్ళకి సపరేట్ దేశం కావాలని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క సిక్ మూమెంట్ అనేది బిగిన్ అయిందనమాట. సో 1606 నుంచి మనకు గురు అర్జున్ అనే అతన్ని ఆ యొక్క సిక్ మూమెంట్ కారణంగానే ఈ యొక్క ఔరంగజేబ్ అనే అతను పూర్తిగా ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడనమాట, ఆయన చంపేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే గురు గోవింద్ సింగ్ అనే అతను 1699 వరకు వచ్చాడు. సో ఇక ఖల్సా అనే యొక్క మూమెంట్ అనేది ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో దీనికి వ్యతిరేకంగా సిక్కులు అనేవాళ్ళు పొలిటికల్గా ఇంతవరకు ఏంటంటే దైవభక్తి ప్రకారం ఉండేవాళ్ళు, తర్వాత పొలిటికల్ ఎంటిటీగా తయారయ్యారనమాట. ఎందుకని ఈ యొక్క ఔరంగజేబ్కి వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండటం వల్ల వీళ్ళు తర్వాత ఏమైంది పొలిటికల్ ఎంటిటీగా తయారయ్యారనమాట. ఇప్పుడు మనకు హిస్టారికల్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే 16th to 17th century వరకు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క సిక్ మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉందన్నమాట. నెక్స్ట్ బాబా గురునానక్ అనే అతను అతని యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క గాడ్ అనేవాడు ఒకడే అని చెప్పేసి ఈయన యొక్క ప్రధానమైనటువంటి ప్రీచింగ్స్ అనమాట. ఎటువంటి క్యాస్ట్ అయినా, ఎటువంటి యొక్క క్రీడ్ అంటే ఏ ధర్మానికి చెందిన వ్యక్తి, క్రీడ్ అంటే ధర్మానికి చెందిన వ్యక్తి అయినా, జెండర్ అయినా కానీ వాళ్ళు ఎవరైనా కానీ లిబరేషన్ అంటే యొక్క ముక్తి అనేది పొందవచ్చు. ఆ ముక్తికి ఇటువంటి ఏవి అడ్డంకులు కావని ఆయన చెప్తూ వస్తూ ఉండేవాడు అనమాట. ఈ యొక్క సోషల్ కమిట్మెంట్ కావచ్చు, సమాజపరమైనటువంటి ఇబ్బందులు అనేవి అన్నింటినీ కూడా ఆయన దూరంగా ఉంచాడనమాట. సో ఈయన యొక్క టర్మ్స్ అనేవి నామ్, దన్, ఇస్నాన్ అనే యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని టీచింగ్స్ అనేవి ఆయన చేస్తూ ఉండేవాడు అనమాట.
వాటి అర్థం ఏంటంటే రైట్ వర్షిప్, వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ప్యూరిటీ ఆఫ్ కండక్ట్. అంటే మనం ఏది రైట్ వర్షిప్, మంచిని పూజించాలి, సరైనదాన్ని పూజించాలా, పక్కవాడి యొక్క మంచి అనేది కోరుకుంటూ ఉండాలా, అంటే వెల్ఫేర్ ఆఫ్ ద అదర్స్. తర్వాత ప్యూరిటీ ఆఫ్ కండక్ట్, అంటే మన యొక్క మంచి అనేది బాగా ఇంకా మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలని నేను చెప్పాడు అనమాట. సో దీంట్లో ఏంటంటే నేను చెప్పిన దాంట్లో ఏంటంటే యొక్క ఏదైతే నామ్ జపన ఒకటి, అంటే ఎక్కువగా భక్తిగా మనం దేవుడిని పూజించడం కావచ్చు, లేకపోతే ఆయన పేరును తలుచుకోవడం కావచ్చు. నెక్స్ట్ కీర్తికర్ణ, అంటే ఆయన యొక్క గీతాలు ఆలాపనలు ఏవైతే ఉన్నాయో వాటిని వినటం కావచ్చు, లేకపోతే పాడటం కావచ్చు. లేకపోతే నెక్స్ట్ వంద చక్కన అనేవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే సరైనటువంటి వాడిని పూజించాలా, తర్వాత జీవితం అనేది సరిగా హానెస్ట్ లివింగ్ ఉండాలా, పక్క వాళ్ళకు సహాయం చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ బాబా గురునానక్ ఐడియాస్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క సోషల్ కావచ్చు, పొలిటికల్ ఇంప్లికేషన్స్ అనమాట. ఏవైతే అంశాలు ఏవైతే అవరోధాలు ఏవైతే వాటి పక్కన పెట్టాలని. సో దీంతో పాటు ఏంటంటే డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్గా ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా దూరం పెట్టాలని చెప్పేసి ఉన్నారనమాట. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క బాబా గురునానక్ సంబంధించినటువంటి ఫాలోయర్స్ అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో ఈయన సంబంధించి దీంట్లో మనం చూసుకుంటే ఇక కబీర్ లాగా, రామ్దాస్ లాగా, నెక్స్ట్ డేడు లాగా వీళ్ళలాగా చూసుకుంటే ఈ బాబా గురునానక్ కూడా సిమిలరే, అంటే వాళ్ళలాగానే ఆయన సేమ్ అలాంటి విధానాలే ఈయనకు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది నెక్స్ట్ మనకు మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఇచ్చాడండి, మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇదండి 8th చాప్టర్. ఇప్పుడు మనకు ఈ యొక్క లాస్ట్ సెషన్ అయినటువంటి ఈ యొక్క బిట్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ బుద్ధ ఏంటి అంటే క్వశ్చన్ ద సోషల్ డిఫరెన్సెస్. ఈ యొక్క బౌద్ధిజం అనేది పూర్తిగా ఏంటంటే సామాజిక పరమైనటువంటి డిఫరెన్సెస్ అనేవి చూశారనమాట. ఈ శంకరదేవ అనే అతను నామ్ఘర్ అనే యొక్క దానికి సంబంధించిన వైష్ణవిజానికి సంబంధించిన వ్యక్తి, ఈ యొక్క నామ్ఘర్ అనే దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ నిజాముద్దీన్ అలయా, ఈ యొక్క నిజాముద్దీన్ అలయా అనే అతను సూఫీ సెయింట్. నెక్స్ట్ నయనార్స్ అంటేనేమో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీళ్ళు శైవిజం అనమాట, అంటే వర్షిప్ ఆఫ్ శివ. తర్వాత అల్వార్స్ అంటేనేమో వర్షిప్ ఆఫ్ విష్ణు, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ శంకర వాజ్ యాన్ అడ్వకేట్ ఆఫ్ అద్వైత అనే దాన్ని ఈయన ప్రచారంలోకి తీసుకొచ్చాడు అనమాట, అద్వైత. నెక్స్ట్ రామానుజ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వైష్ణవిజం కావచ్చు, లేకపోతే ఈ యొక్క నయనార్స్ అల్వార్స్ అని కూడా అనొచ్చు. అల్వార్స్ అంటే బాగుంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. అల్వార్స్ డాష్ అండ్ డాష్ వర్ అడ్వకేట్స్ ఆఫ్ వీరశైవిజం, బసవన్న. నెక్స్ట్ అల్లం ప్రభు అక్క మహాదేవి వీళ్ళందరూ కూడా ఇక శైవిజాన్ని అంటే వీరశైవిజాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అనమాట, ఫాలో అయిన వాళ్ళు. డాష్ వాజ్ యాన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ద భక్తి ట్రెడిషన్ ఇన్ మహారాష్ట్రలో భక్తి ట్రెడిషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెంటర్ మహారాష్ట్ర. పందన్పూర్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పందర్పూర్ అనే ఏరియా అనేది మన యొక్క వీరశైవిజానికి అంటే వీరశైవిజం కాదండి, వైష్ణవిజానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పందన్పూర్ అని చెప్పేసి ఒక దాని గురించి చెప్పుకున్నాం అనమాట. సో దాంట్లోనే యొక్క విఠలాచార్య టెంపుల్ కూడా ఉంది. విఠల అంటే వైష్ణు యొక్క విఠల యొక్క టెంపుల్ కూడా ఉందని చెప్పామన్నమాట. డిస్క్రైబ్ ద బిలీఫ్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద నాథపాతీస, సిద్ధాస్ అండ్ యోగీస్, అంటే వీళ్ళందరూ కూడా హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క ఆత్మని మనం కొంతవరకు ఏంటి సంసిద్ధం చేయాలి అని ఏదైతే ఈ యొక్క యోగాసన అనే దాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారనమాట. వాట్ ఆర్ ద మేజర్ ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ బై కబీర్, హౌ డిడ్ హీ ఎక్స్ప్రెస్ దీస్, అంటే ఇక్కడ హిందువులు ముస్లింలు అనేవాళ్ళు ఎవరైనా కానీ ఈయన పూర్తిగా వ్యతిరేకించాడు హిందువులకు సంబంధించిన దాన్ని. సో దేవుడు అనేవాడు ఒక్కడే, మనం యొక్క ఏదైనా కానీ మనం పొందాలి అంటే దేవుడి ద్వారానే మనం పొందాలి, అంటే ఎటువంటి మనకు అవసరం లేదు దైవతారాధన చేయడానికి ఎటువంటి విగ్రహారాధనతో పని లేదని చెప్పేసి ఈయన ప్రచారం చేశాడనమాట. సో ఇదండి 7th క్లాస్ సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి 8th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.